నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను, నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగదొక్కెదవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఈ పరిశుద్ధ వాక్యం మన ఆత్మీయ మేలులో దీవించి ఆశీర్వదించబడను గాక. అందరూ బాగున్నారా? నిజంగా కరోనా పక్కన పోతే దేవుడి దేవాలు అందరము దేవుడి దగ్గర ఇక ముందు కూడా బాగుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ 91వ కీర్తన నాకు ఒక సిస్టర్ చెప్పింది ఒక 10 సంవత్సరాల ముందుట. ప్రతిరోజు 91వ కీర్తన చదవాలి పడుకునేటప్పుడు అని చెప్పింది. ఈ బైబిల్ అంతా సారాంశం 91వ కీర్తనలో ఉంది. రోజు చదువుకొని పడుకో, అప్పుడు ఏ భయం ఉండదని చెప్పింది. ఆ రోజు నుండి చేస్తున్నా నేను. నా బిడ్డలకి చెప్తా 91వ కీర్తన చదవండి నైనా అని. మామూలుగా సామెతలు మనకు 31 కదా, రోజుకొక సామెత, ఈ డేట్కి ఆ సామెత అయిపోవాలని చెప్తాను. చదువుతాం కూడా. అంటే ఈరోజు డేట్ ఎంత మర్చిపోయింది, 12వ సామెత అయిపోవాలి ఈరోజు. అట్లా నెలకి సరిపడా 31 కంప్లీట్ చేస్తాను. 91వ కీర్తన కూడా అంతే. నేనైతే రోజుకు 5 సార్లు చదువుతాను ఈ కీర్తనని. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, మనమంటే ఈ కీర్తన రోజుకు 5 సార్లు చదివితే చెప్పలేనంత బలం వస్తుందండి ఈ కీర్తన వలన. అప్పుడు నేను రోజు 5 సార్లు చదివేస్తే అయిపోతుంది కదా అని కూడా చదివిన రోజులు ఉన్నాయి, చదువుతూ ఉంటాను. అయితే ఈ వాక్యం మనకు అందరికీ తెలుసు. 91వ కీర్తన అవునా, దాదాపుగా తెలుసు. అంటే మనకు చూడకపోయినా కూడా బట్టి కొట్టేంత వాక్యం మన మైండ్లో ఉంటుంది. నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే 91వ కీర్తనలో 14వ వాక్యం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అని ఉంది ఫస్ట్ది. 2, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. 2, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. 3, అంటే ఫస్ట్ ఏముంది, అతడు నన్ను ప్రేమిస్తే తప్పిస్తాడంట, నామం ఎరిగితే ఘనపరుస్తాడంట, మొరపెడితే ఉత్తరం ఇస్తాడంట. ఈ 3 పనులు మనం చేస్తే దేవుడు మనకు ఏం చేస్తున్నాడు ఇక్కడ. ఆ కింద 4 కూడా మీకు చెప్పేస్తాను. 15వ వాక్యంలో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. 3 వచ్చేసిందా, 4వది. అంటే 3 పైన చెప్పేస్తాను నేను. తప్పిస్తాడు, ఘనపరుస్తాడు, ఉత్తరం ఇస్తాడు, తోడై ఉంటాను శ్రమలో. 4, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. 5, దీర్ఘాయునిచ్చి తృప్తిపరిచేదను. 6, 7వది నా రక్షణ అతనికి చూపించేదను. మనం చేయాల్సిందేంటి ఇక్కడ 3. ఏంటిది అక్కడ ఫస్ట్? ఇప్పుడు నేను చెప్తాను. చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ యేసయ్య, గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమ గల రాజా, ఈ బంగారు పాదములకు వందనాలైనా తండ్రి. ఈ వాక్యాన్ని ప్రభా మీరు మా కోసం సిద్ధపరిచింటుండగా ప్రభా, సిలువ చాటున నన్ను మరుగుపరిచి ప్రభా మీరు మాత్రమే కనబడి ప్రభా తండ్రి తెరవకున్న హృదయాలను వినగల చెవిని మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. మనం మొదటగా చెయ్యాలి. మనకు నిజంగానే కనబడిన దేవుణ్ణి గొప్ప దేవ, ఐ లవ్ యూ యేసయ్య అంటే నాకు చాలా ఇష్టమని చాలా ఘనంగా చెప్తాం, అవునా కదా? కానీ ఇంట్లో ఉండే భర్తను ప్రేమించాం. నేను కూడా నచ్చకపోతే నువ్వు నచ్చలేదని చెప్పేస్తాం అమ్మాయికి. మా ధైర్యంగా చెప్తాను, నచ్చలేదని చెప్పేస్తాను. కానీ దేవుడికి ఎట్లా చెప్తామా? భయం కదా. నిజంగా దేవుడిని నమ్మిన వాళ్ళకి దేశేనో నాకు నచ్చలేదు అంటే ఏమో మనకేమైనా జరుగుతుందేమో అని భయం. కానీ భర్తకు చెప్పిన, భార్యకు చెప్పినా చెల్లిపోతుందిలే అని చెప్పి వదిలేస్తాం, అవునా కదా? ఒప్పుకోండి, నేనైతే ఒప్పుకుంటున్నా కదా. మోహన్ని నిజంగా చెప్తాను, నాకు నచ్చలేదు మోహన్ అంట, నువ్వు వెళ్ళిపో మోహన్ అంట. కానీ తను మాత్రం అనలే. నేనైతే నిజంగానే చెప్తున్నాను, కానీ నేనే అంటాను. నాకు అప్పుడు అనిపిస్తుంది, యేసయ్య నిన్ను ప్రేమించకపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం యేసయ్య? ప్రేమించడం అంటే ఐ లవ్ యూ చెప్తే సరిపోద్దా? ఐ లవ్ యూ అంటే సరిపోద్దా? అది ప్రేమ కాదు. మనకి కాసేపు ఉంటుంది ఆ ప్రేమ, కాసేపు నచ్చకపోతే ఐ హేట్ యూ అంటాం, నువ్వు నచ్చలేదు అంటాం, నువ్వు వెళ్ళిపో అంటాం, నాకు కనబడకు కాసేపు, ఒక గంట సేపు అంటాం, అవునా కదా? ఇవన్నీ మన ఇంట్లో జరిగేవి. కానీ ఇక్కడికి ఏమంటున్నాడు దేవుడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది తెలుసా? మనకు ఆ వ్యక్తి పట్ల చాలా ఇష్టం ఉంటే ఆ వ్యక్తి దగ్గర మనం కూర్చోవాలని ఇష్టపడతాం, మాట్లాడాలని ఇష్టపడతాం, ఏదో ఒకటి పంచుకొని తినాలని ఇష్టపడతాం, అవునా కదా? మరి దేవుడిని ఎలా ప్రేమించగలం మనం? దేవుడు ఎలా ప్రేమించాలంటే వాక్యాన్ని తినాలా, వినాలి కాదు. ఏం చేయాలా? వింటాం. అందరము వినేవాళ్ళమే. హెస్కేలు గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఏమన్నది? తీయనవసరం లేదు, ఈ వాక్యాన్ని మీరు తినమని ఉంది, వాక్యం భక్షించమని ఉంది. నిజంగా తింటున్నామా, వింటున్నామా? వినే క్రైస్తవులుగానే ఉంటే ప్రేమిస్తున్నాండి, ఐ లవ్ యూ యేసయ్య అన్నట్టు ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. అదే తింటే, ఇప్పుడు బిర్యానీ పెడితే ఎవరన్నా వద్దంటారా? ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తెల్లవారి తింటాం కదా, బిర్యానీ వదలం. ఎందుకంటే బిర్యానీ కదా, మామూలు అన్నం పెడితే కుక్కకు పెట్టేస్తాం, మొహమాట లేకుండా పెట్టేస్తాం, మిగిలిపోయిందని. ఎంత మంచిగా కదా మనం. నేను కూడా అదే చేసేది, బిర్యానీ ఉంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిజంగా దేవుని ప్రేమించడం అంటే ఈ వాక్యాన్ని తినమంటున్నాడు. కడుపు నిండా తిని దాన్ని ఎద్దు నెమరు వేసినట్టుగా గుర్తు చేసుకొని మరల నోట్లోకి తెచ్చుకొని ధ్యానించండి. అప్పుడు మీకు ఆ భయం అన్నింటిలో మీకు తోడై ఉంటా అని ఆ పై కీర్తన చెప్తాడనమాట. 91 అదే, మహోన్నతిని చాటును ఎప్పుడైనా నివసిస్తున్నావా? ఎప్పుడైనా కూర్చుంటున్నావా? ఈ కరోనా టైంలో అయితే మనకైతే చాలా సమయం దొరికిపోయింది. కానీ నిజంగా యేసయ్య, నేను ప్రతిరోజు ఒక ప్రార్థన చేస్తే, యేసయ్య నాకంటే, నా భర్త కంటే నా బిడ్డలు ఘనంగా నిన్ను ప్రేమించాలి యేసయ్య. ఆ ప్రేమ విషయంలో వాళ్ళు నీ విషయంలో తగ్గిపోకూడదు యేసయ్య. నన్ను ప్రేమించేది గొప్ప కాదు, నా భర్తను ప్రేమించేది గొప్ప కాదు యేసయ్య. తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించడం సహజం, మనం కూడా బిడ్డలు ప్రేమించడం సహజమే. కానీ మనకంటే, నాకంటే యేసయ్య నిన్ను భలే గొప్పగా ప్రేమించాలి యేసయ్య. ఆ ప్రేమని నా బిడ్డలకి ఇవ్వమని ప్రార్థన చేయండి ఈ రోజు నుండి. ఆమేన్. ఎందుకంటే మనం ఇచ్చేస్తే మన బిడ్డలకి గొప్పదే దేవుని ప్రేమించడం అని చెప్పడమే. ప్రేమించడం అంటే మనకు నచ్చినప్పుడు యేసయ్య అని వాక్యం చదివి ప్రేమించి చర్చిలో కూర్చొని హల్లెలూయా అని చెప్పి ఏదో మళ్ళీ ఇంటికి వెళ్ళి మన కష్టం రంగం వేసే అని కాదు. నీ ఎల్లప్పుడూ ఈ వాక్యం ఉంది. ఏ కీర్తనైనా తీసుకోండి, ఎల్లప్పుడూ ఉంది, నిత్యము ఉంది. మరి నిత్యము ప్రేమిస్తున్నామా? ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నామా? మనకు నచ్చినప్పుడేమో తాగుతున్నాము, సిగరెట్ చూస్తున్నాము, సినిమాలు చూస్తున్నాము, వెళ్ళిపోయి చెడ్డ స్నేహాలు చేస్తున్నాము. అది ప్రేమించడమా? కాదు. ప్రేమించడం అంటే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఎవరి మనసు, మీ అందరికీ తెలుసు, ఎవరి మనసు నా మీద ఆడుకొనునో వానిని నేను పూర్ణ శాంతిగా చేస్తున్నాను వాక్యం ఉంది. మరి ఆడుకోవడం అంటే అదే ప్రేమించడం. మనం ఆడుకుంటున్నామా? దేవుని యేసయ్య నన్ను బలపరచండి, నా కుటుంబాన్ని బలపరచండి, నా భర్తను బలపరచండి, నా భార్యను బలపరచండి, నా శత్రువుల చేతికి అప్పగించకండి యేసయ్య అని అడగండి. ఈ ప్రేమించడం అంటే నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే నీ కుటుంబం కోసం ఏమని ప్రార్థన చేస్తావు తెలుసా? యేసయ్య నా కుటుంబాన్ని నష్టానికి అప్పగించకండి యేసయ్య, నా జీవితాన్ని నష్టపరులకు అప్పగించకండి యేసయ్య అని అడగండి. ఆర్థిక పరిస్థితులని శత్రువులకు అప్పగించకండి యేసయ్య అని అడగండి. అలాగే ప్రభువా నా బిడ్డల్ని, నా కూతుర్ని, కొడుకుని లోకానికి అప్పగించకండి యేసయ్య అన్నాను. నిన్న వారం అయిందనుకుంటే ఒక సాక్ష్యం విన్నా నేను. ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి చర్చిలో ప్రార్థన చేస్తున్నారంట, క్రైస్తవ కుటుంబమే. ఏడ్చుకుంటా గట్టిగా ప్రార్థన చేస్తున్నారంట. ఆ పాస్టర్ గారు విని ఏంది ఇతను గట్టిగా చేస్తున్నాడు, అందరూ వింటున్నారని పాస్టర్ గారే అనుకున్నారంట. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చంట పాస్టర్తో చెప్పాడంట, వాళ్ళు నీ కోసం ప్రార్థన చేయట్లేదు, నువ్వు వినాలని ప్రార్థన చేయట్లేదు, నేను వినాలని, ఆ మొర నాకు చేరాలని ప్రార్థన చేస్తున్నారు, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పాడంట. వెంటనే క్షమించండి యేసయ్య అని ఆ దైవజనుడు సరి చేసుకొని
వెంటనే వాళ్ళ ప్రార్థన అంతా నా యేసయ్యా నా కుమార్తె వేరే అతన్ని ప్రేమించింది యేసయ్యా, ఆటో డ్రైవర్తో కాలేజీకి వెళ్తాంట, డ్రైవర్నే ప్రేమించిందంట, 3 బిడ్డలంట ఆటో డ్రైవర్కి, అయినా నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, నాకు అతడే కావాలని ప్రేమిస్తానే ఉందంట, వదలట్లేదంట. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదంట. అప్పుడంటే ఇట్లా కాదు ప్రార్థన చేయడం అని చెప్పి సంఘంలోకి వచ్చి గట్టిగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారంట. చుట్టూ అందరూ కూర్చొని ఉన్నారంట. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత సంఘం అంతా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారంట. అమ్మ మీరు గట్టిగా ప్రార్థన చేస్తున్నారు కదా, ఏంటి సమస్య అంటే ఈ చెప్పిందంట. అయ్యా నాకు ఇంజనీరింగ్ చదివే కూతురు ఉంది, ఒక అబ్బాయిని ప్రేమించింది, అతని అబ్బాయి గారు చెడ్డవాడు, రౌడీ, సిగరెట్ అన్ని అలవాట్లు ఉన్నాయి, ఈ నా కూతురు అతన్నే చేసుకుంటాను ప్రేమిస్తాను చెప్తుందయ్యా, పెళ్లి చేసుకుంటారంట, 3 బిడ్డల తండ్రి అయ్యా, ఎలా అయ్యా నా దేవుడికి మొరపెడుతున్నామని ప్రార్థన చేశారంట. ఆ దైవజనుడు కూడా కలిసి ప్రార్థించాడంట. అయ్యా నా బిడ్డను అతని నుండి విడిపించమని ప్రార్థన చేసిందంట. తల్లిదండ్రులు చేసింది ఏంటంటే ఆ శత్రువు చేతికి నా బిడ్డను అప్పగించకండి అయ్యా, ఆ అబ్బాయి చేతికి నా బిడ్డను అప్పగించకండి ప్రార్థన చేసి ఘనముగా అనుకున్నారంట. చర్చిలో రోజు 1 నెల తిరిగేసరికంట అతను పెట్ట సర్దుకొని వేరే ఊరికి అమ్మాయికి పెట్టకుండా వెళ్ళిపోయాడంట. ఇంతవరకు కనపడలేదంట. హల్లెలూయా. అంటే మనం ఏం ప్రార్థన ప్రేమించడం అంటే మనము మనుషుల దగ్గరికి వెళ్ళినా అతన్ని తన్నండి, అతన్ని కొట్టండి, ఈ బిడ్డను తన్ని ఇంట్లో పెట్టండి కాదు. నేను కూడా నిన్ననే ఒక మంచి దైవజనుడి సాక్ష్యం విన్నా. వాళ్ళ తల్లిదండ్రుల బిడ్డలకి ఏమీ చెప్పడంట. అంటే తప్పు చేస్తే వెంటనే రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తారంట. నాకు ఆ మాట బాగా నచ్చింది. నేనైతే ఎన్నోసార్లు నా బిడ్డలకి నా భర్తకి చెప్పాను కదా, ప్రభు ఇలా ఉండండి అలా ఉండండి అని. మరి చెప్పే కంటే ముందుగా నేను ప్రార్థన చేస్తున్నానా, చేయగలిగే విధంగా నా ప్రార్థన సిద్ధం చేసుకుంటున్నానా, ఆ బలమైన కార్యం చేస్తున్నాను అప్పుడు అంటే చేస్తున్నా, కానీ ఘనముగా లేదు. విశ్వాసం ఉంది కానీ ఇంకా బలంగా లేదేమో ప్రార్థన. అప్పుడు నేర్చుకున్నాను నేను, అవును ప్రభువా, నేను నా భర్త కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం, లోకంలో నా భర్త వెళ్ళిపోతుంటారు పనుల మీద, నా బిడ్డలు కాలేజీకి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. యేసయ్యా ఎవరి చూపు పడకుండా ప్రతి చూపు నుండి తప్పించండి ప్రభువా, నిన్ను ఆడుకుంటున్న ప్రభువా, నేను నిన్న నేర్చుకున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. అది ప్రేమించడం అంటే. మనం ప్రేమించామంటే మనుషుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోము, మనుషులను ఆడుకోము. గుర్తుపెట్టుకోండి, మనుషులు పట్టుకుంటే 1 రూపాయి ఇస్తారేమో మీకు, కానీ దేవుని పట్టుకుంటే మీ సమస్తము తీర్చగల సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని నా సమస్య నువ్వు వింటావు అంటే కొద్ది రోజుల తర్వాత ఆ బిడ్డకు నువ్వు నచ్చవు, వెంటనే 3వ వ్యక్తికి వెళ్ళి మొత్తం చెప్పేసింది. అది ప్రేమ. కానీ యేసే మన గురించి చెప్పాడు కదా, నా ప్రియమైన బిడ్డ నేను నిన్ను బలపరుస్తాను, నన్ను ప్రేమించు. అప్పుడు ఏం చేస్తున్నాడు వాక్యం, నేను అతన్ని తప్పించేదను అండి. మమ్మల్ని ఎన్నో విషయాల ద్వారా దేవుడు తప్పించాడు. మేమైతే అంతగా ప్రేమించలేదు దేవుణ్ణి, అయినా కూడా తప్పిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. మన జీవితాల్లో ఎన్నోసార్లు జరిగే ఉంటే మనం ప్రేమించకపోయినా కూడా. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 28 నుండి 30 వరకు మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున సమస్తము సమకూడి జరుగుతుంది అంటే ఎలా జరుగుతాయి? ఎలా జరుగుతుంది? మనం ప్రేమిస్తే అన్నీ జరిగిపోతాయా? దేవుణ్ణి ప్రేమించేంత గొప్ప హృదయం ఉందా? లేదు కదా. మరి ఎలా జరిగిపోతున్నాయి ఇవన్నీ అంటే అక్కడ ఒక సీక్రెట్ ఉంది, మనకు అందరికీ తెలుసు ఆ వాక్యం. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున సమస్తము నియమించబడుతుంది. మరి ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మన బిడ్డలు ఏడుస్తారు, ఏడుపు ఆపాలని చెప్పి కూడా చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్ ఇస్తాం కదా. ఎందుకు? ఆ గోల వినలేక. మన దేవుడు కూడా అంతేంట, ఈ బిడ్డ ఆత్మీయ జీవితంలో బలపడుతుందని నమ్మకంతో అది ముందుగా నీకు శాంక్షన్ చేస్తున్నాడంట. ఆమేన్. ఆయన ప్రేమ గొప్పది, మనది కాదు, మన ప్రార్థన కాదు, మన ప్రేమ కాదు, మనం చూపెట్టే గొప్ప శక్తి విశ్వాసం కానే కాదండి. అయినా ఇవన్నీ ఉండాలా. అది ప్రేమ అంటే, అది గొప్ప ప్రేమ. ఆ ప్రేమను నువ్వు ఆనుకున్నప్పుడు నేను ప్రతి దాంట్లో నుండి తప్పిస్తాను దేవుడు వాక్యం సెలవిస్తుంది. అది ఆనుకోవడం. అందుకే ఈ రోజు అడగండి, యేసయ్యా శత్రువుల చేతికి నా ఆర్థిక ఇంట్లో ఉన్న డబ్బుని శత్రువులకు అప్పగించకండి యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానైనా, నన్ను వాళ్ళ నుండి తప్పించండి ప్రభా, అప్పుల బాధ నుండి తప్పించండి యేసయ్యా ప్రభా, నా కుటుంబాన్ని ప్రభా, బయటికి వెళ్తున్నారు ప్రభా, నన్ను కూడా సరిచేయండి. మొదట మనల్ని అడుక్కోవాలి, వాళ్ళ కోసమే కాదు మనల్ని కూడా అడుక్కోవాలి యేసయ్యా. నేను ఫస్ట్ చేసేది అదే. ఇంట్లో ఏదైనా గొడవ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, యేసయ్యా నేను వాళ్ళకి చెప్పే కంటే ముందు నన్ను సరిచేయండి యేసయ్యా అని అడుగుతాను. 2వసారి తన కోసం ప్రార్థన చేస్తా, తనను సరిచేయండి ప్రభు అని ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తా. ఏమో నేను నేర్చుకోవాలని చెప్పి ఆ సమస్య వచ్చిందేమో, ఎవరికి తెలుసు? నువ్వు బలపడాలని ఆ సమస్య వచ్చిందేమో, ఎందుకు బలపడవు? అవునా కదా. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి, ఎవరి మనసు నా మీద ఆనుకొనునో, హత్తుకోవడం, ప్రేమించడం అంటే అది ఐ లవ్ యూ చెప్తే సరిపోదు అనే వాక్యాన్ని విని నేర్చుకున్న వాళ్ళే ధన్యులు అని వాక్యం. ధన్యులు ఎవరో తెలుసా?
వాక్యానుసారంగా నడిచే వాళ్ళు మాత్రమే ధన్యులు. ప్రకటన గ్రంథంలో మీరు ఎక్కడైనా తీసుకోండి ఆ వాక్యాన్ని, 2వ అధ్యాయం 1వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. విన్న వాళ్ళు ధన్యులు కాదు, ఊరికే ఒక పరలోకంలో అంట. నేను ఒక దైవజనుడు ఒక పుస్తకం చదివితే విన్నాను, ధన్యులు ధన్యులు అంటారు. ప్రభువా ప్రభువా నేను నీకోసం అన్నీ చేస్తాను, పరలోకం వస్తుందంటే సరే బాగానే ఉంది, పరలోకం వెళ్తామని మనకు నమ్మకం, కానీ గ్యారెంటీ చెప్పలేం కదా. మనలో చిన్న చిన్న బలహీనతలు తప్పులు ఉంటాయి. ఈ ఒక అతనంట వెళ్ళంగానే, పరలోకం వెళ్ళంగానే అక్కడ చాలా చెవులు ఉన్నాయంట, వజ్రాల చెవులు ఉన్నాయంట. వజ్రాల చెవులేనంట, మన చెవులే చాలా ఉన్నాయంట. ఏంటి ప్రభు అంత వజ్రాల గుట్ట ఉంది అని దేవదూతను అడుగుతూ ఉన్నాడంట. నా ప్రియమైన బిడ్డ, భూలోకంలో వాళ్ళంట వాక్యాన్ని చక్కగా విన్న వాళ్ళ చెవులంట, మరి బాడీ అంతా ఎక్కడ ఉందంట, నరకంలో ఉందంట. ఎంత ఘోరం కదా. మనం ఆ విధంగా ఉండకూడదు. వజ్రాల చెవులు ఒకటి పోతే సరిపోదు కదా. కొన్ని మానుకుంటే ఒక కన్ను పోతే సరిపోద్దా, మరి బాడీ అంతా నరకంలో ఉన్నంత. అలా వద్దు ప్రభు, నా బిడ్డలది, నా భర్తలది, నా కుటుంబంది, నాకున్న కలిగిన వారందరినీ నీ సన్నిధిలో ఉంచుకోండి ప్రభు అని అడగాలి. నీవు నీ భర్త నీ కుటుంబం రక్షణలో ఉండి చాలా బాగా ఉన్నారనుకోండి, మరి ఇంకా ఏ విధంగా ప్రార్థించాలి? యేసయ్యా, నా వీధిలో ఉన్నవారు, నా ఇరుగు పొరుగు వాళ్ళందరూ, నా పక్కన ఉన్నవారు, ఇంటి ముందు ఉన్న వారందరూ ప్రభు నిన్ను ప్రేమించే విధంగా చేయండి యేసయ్యా. వాళ్ళని కూడా శత్రువులకు అప్పగించగానే ప్రార్థన చేయండి. అలా చేయాలి మనం, అది ప్రేమించడం అంటే. ఇంకా రెండవది ఒకటి అయిపోయింది, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదనుంది. మనము కొన్నిసార్లు పేతురే చెప్పాడు, యేసయ్య నాకు ఎవరో తెలియదని. మనం కూడా ఎప్పుడైనా చెప్పాము నీ క్రిస్టియన్ అంటే, కొన్ని సమయాల్లో మనం దాటేసుకుంటూ వెళ్ళిపోయిన క్షణాలు కూడా ఉండొచ్చు, అందరిలో ఉండకపోవచ్చు, కానీ ఉంటాయి. ఏమో క్రిస్టియన్ అంటే వాళ్ళు అన్నం పెట్టరేమో, క్రిస్టియన్ అంటే ఇంట్లోకి రానివ్వరేమో, కూర్చోమనరేమో అని మన భయం మనది. నాకైతే కొన్నిసార్లు అంటే జరిగింది, కానీ నేను క్రిస్టియన్ అనే చెప్పాను, వాళ్ళు పెట్టకపోని. ఇంకో దగ్గర మార్గం ఉండదా? నన్ను ఎందుకున్న దేవుడు నన్ను వదిలిపెట్టాడు కదా, అవునా కాదా? ఇప్పుడు అంతేందుకు, నా తల్లి దగ్గర ఉన్న నేను చర్చికి రానివ్వలేదు. పోయిన వారు మేము రాలేదు, మా అమ్మ గోల పడిపోయి కరోనా అంటుతుంది, చిన్న బిడ్డలు ఉన్నారు, చెల్ల పిల్లలు ఉన్నారు, రావద్దు బిడ్డ అన్నది. ఎలా ప్రభు అని వారం రోజులు నేను ఎంత నలిగిపోయానో నాకు తెలుసు. యేసయ్యా వారం మిస్ అయిపోయాను, ఈ వారం ఎలా అయినా సరే అది నాకు తాకలేదు. 91 కీర్తన పట్టుకొని వచ్చేస్తాను బిడ్డల్ని అక్కడ పెట్టి. అప్పుడు అనుకున్న ప్రభువా, నీ సన్నిధిలో గడపడం నిజమే, కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి కదా ప్రభువా. అప్పుడు ఇక్కడ ఏమనుంది వాక్యం, నా నామం ఎరిగిన వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా కనపరుస్తాడు, అన్యులు ఎదుట కనపరుస్తాడు. ఏసీ బిడ్డల దగ్గర మనం గొప్ప సాక్ష్యం చెప్పడం గొప్పనే, నేను కాదన్నాను. నా ఏసీ నాకు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడని చెప్తున్నామే, మరొక అన్యుడి దగ్గర చెప్పడానికి మాత్రం చాలా కష్టం. కానీ సమూయేలు ఏం చేస్తాడు? 1 సమూయేలు 14:15లో అతని నామాన్ని ఘనపరిస్తే నేను ఘనపరుస్తాను, తృణీకరిస్తే నేను వాక్యం ఉంది. మనము ప్రతి దగ్గర కూడా దేవుని బిడ్డలు మనకి ఘనపరిచే విధంగా ఉండాలి. పేతురు ఘనపరచలేదు, తర్వాత తెలుసుకొని ఘనపరిచాడు. మనకి యేసయ్య తెలుసు, ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, బలపరుస్తున్నాడు, ఎత్తుకుంటున్నాడు, కౌగిలించుకుంటున్నాడు, ముద్దాడుతున్నాడు. ప్రతి క్షణము నేను నీకు తోడై ఉంటా అన్నా కూడా మనం ఎందుకు విడిచి వెళ్ళిపోతున్నాము? కాసేపు అయితే నాకు నిన్న పోయిన వారు నేను మా ఇంటికి ఒక చాలా మంది వస్తున్నారు ప్రార్థన చేయించుకోవడానికి. ఒక పెద్ద ఆవిడ వచ్చింది, 70 సంవత్సరాల పెద్ద ఆవిడ. రావడం ఏంటమ్మా నీ సమస్య అని అడిగాను. ఆమెకంటే నేను వయసులో ఎక్కడో ఉన్న అనుభవం ముందు కూడా పనికిరాను, అయినా అడిగాను. ఏంటమ్మంటే నాకు దేవుడు అన్యాయం చేశాడు అన్నది. నేను ఏడ్చాను. ఎందుకు ఏడ్చానంటే, ఏంది నా దేవుడిని అన్యాయం చేసేదానికి ఆమెకి నోరెలా వచ్చిందంటే పుట్టుకతో క్రైస్తవురాలంట. ఎంత బాధపడ్డానంటే, అమ్మ నువ్వు ఎలా చెప్పగలుగుతుంటా? అవునమ్మా నాకేం చేశాడు నా దేవుడు? మరి బైబుల్ చదువుతా, నేను అన్నీ చదువుతా, పాస్టర్లు వస్తే రిసీవ్ చేసుకుంటా, అందరినీ రిసీవ్ చేసుకుంటుంది, అందరికీ పోషణం పెడుతుందంట, కానీ దేవుని మాత్రం సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. నేను చెప్పానమ్మా నువ్వు నరకానికి వెళ్తావా అన్నా. అదేలా అన్నది. మరి నువ్వు చెప్పేది అలానే ఉందమ్మా, బైబుల్ ఎక్కడన్నా దేవుడు అన్యాయం చేస్తాడని ఎక్కడైనా ఉందా అమ్మా? నా దగ్గరే ఒక పాస్టర్ అమ్మ దగ్గరికి అనుకుని నువ్వు వచ్చావు కదా, నా దగ్గర నువ్వు దేవుని కనపరచలేకపోతున్నావే, మరి నువ్వు బయటనే కనపరిచి ఎవరికి వాక్యం చెప్తుంటే నేను వాక్యం కూడా చెప్తా అంటుందని. వాక్యం చెప్తుందంట అందరి ఇళ్ళకి. ఏమని చెప్తామంటే మీది కష్టాలన్నీ దేవుడు తీర్చేస్తాడు, దేవుడు గొప్ప దేవుడు, చాలా మంచి దేవుడు అని చెప్తుందంటే. మరి నీకు కష్టం వచ్చినప్పుడు అన్నా, అదేనమ్మా నా సమస్య, నాకు కష్టం వచ్చినప్పుడే నేను తిట్టుకునేది అంటుంది. వేరే వాళ్ళకి చెప్పడం సులువుగా చెప్పేస్తుంది ఆమె. తన కష్టం వచ్చేసరికి దేవుడు అన్యాయం చేశాడని చెప్పేస్తుంది. ఎంతసేపు వాదించింది నాతోనే. దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా, కానే కాదు మన తప్పిదం వల్ల ఉంది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనమే బాధ చేసుకొని దేవుని విడిచి వెళ్ళిపోయింటే బాధ తెచ్చుకుంటున్నామంట, మనమే విసర్జిస్తున్నాం. అందుకు మనము బిడ్డని తీసుకొని ఒక పార్కుకో పిక్నిక్కో వెళ్ళామనుకోండి, జాతరకి
వెళ్ళామనుకోండి, నైనా అక్కడికి వెళ్ళకు కుక్క ఉంది, రాళ్ళు ఉన్నాయి, పడిపోతా, కుక్క కరుస్తుందని చెప్తామా చెప్పమా? బిడ్డల్ని పట్టుకొని, చిన్న బిడ్డల్ని, ఆహా నాకు ఆ బొమ్మ కావాలని చెప్పి ఏం చేస్తాడో చిన్నోడు విదిలించుకొని మన చెయ్యి వెళ్ళిపోతాడు, అక్కడ పడిపోతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? సంకన వేసుకుంటామా? చంప పగల కొట్టి సంకన వేసుకుంటాం, అవునా కదా? ఇది కూడా మనం ఆ విధంగానే చేస్తున్నాం. మనల్ని దేవుడు నడిపించుచుండగా, చెయ్యి పట్టుకొని నడిపించుచుండగా మనం విసర్జించి మనకు మనమే బాధ తెచ్చుకుంటున్నాం తప్ప దేవుడు అన్యాయస్తుడు కానే కాదు, అవునా కదా? ఆయన చాలా గొప్ప దేవుడు, మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు, జీవం గల దేవుడు. అంత గొప్ప నామాన్ని మనం అంత చిన్నగా చేసి అన్యాయస్తుడు నాకేం చేస్తాడంటే, అమ్మా సరే అన్యాయస్తుడు అంటున్నావు కదా, ఇచ్చిన అన్నీ వదిలేసి అమ్మా నీ బిడ్డల్ని చంపేసి వెళ్ళిన తర్వాత తిండి కూడా మానేసి ఈ రోజు నుండి ఏ బట్ట గుడ్డ కట్టుకోకమ్మా, రోడ్డు మీద పడిపోను, అదేలమ్మా అనేది. మరి అవన్నీ ఇచ్చిన దేవుడు ఎవరమ్మా అని నేను అడిగాను. ఏసయ్య అంటది, ఇక్కడికి వస్తే అన్యాయస్తుడు అంటది. ఎలా అమ్మా అన్న? కాదమ్మా, నువ్వు ఏదైనా తీసుకో, నీ దగ్గరికి వచ్చేసరికి నీ విశ్వాసానికి పరీక్షే తప్ప, నువ్వు చెప్పే విధానానికి నీ మాటకు పరీక్షే తప్ప నీకు కష్టం కాదన్నా. ఆమె ఓడిపోయింది, 70 సంవత్సరాలు ఓడిపోయింది, ఓడిపోతానే ఉంది. ఇక్కడ నుండి గెలవమ్మా అని చెప్పమ్మా, ఇక్కడ నుండి గెలువు. అందుకే హబక్కూకు గ్రంథంలో ఒక వాగ్దానం ఉందమ్మా, ఇప్పుడైనానో సరే నీ వస్త్రములను కాక నీ హృదయాన్ని చెప్పుకొని నా దగ్గరికి రా, నేను నిన్ను లేవనెత్తుతా, కృపగల దేవుడు నేను వాక్యం ఉంది. అప్పుడు అర్థమైంది ఆమెకి, అప్పుడు ఏడుస్తుందమ్మే, నువ్వు నా దగ్గర ఏడవకమ్మా, వెళ్ళి దేవుడి దగ్గర ఏడువు, నాకంత అర్హత లేదు, నా పాటికి నేను నేర్చుకుంటాను అన్న మాటకని చెప్పాను. సంతోషంగా అప్పుడు వెళ్ళిందమ్మ. నేను ఒక ప్రార్థన చేస్తున్నా, ఇంటికి వచ్చిన ఎవరైనా ప్రభువా, ఏ హృదయంతో వచ్చినా, ఇప్పుడు మన ఇంటికి చాలా మంది వస్తారు, ఏ హృదయంతో ఎవరు మా ఇంటికి వచ్చినా నీ హృదయంతో నింపబడి తిరిగి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను నేను. నాకు తెలియదు వాళ్ళు ఏ హృదయంతో వస్తారు, కానీ నిన్ను కలిగిన వ్యక్తులుగా వాళ్ళు వెళ్ళాలి ప్రభు, మళ్ళీ ఆ విధంగా వెళ్ళకూడదని తిరిగి ఆ విధంగానే వెళ్ళిపోయింది. మనము ప్రతి చోట దేవుని నామాన్ని ఘనపరిస్తే ఏమనుంది అక్కడ వాక్యం? మనల్ని ఘనపరుస్తాడంట. మనల్ని ఎంతోమంది వేస్ట్, నువ్వు పనికిరావు అంటారు, నాకు కూడా అదే సర్టిఫికేట్ ఇచ్చాడు, అయినా పర్వాలేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు చాలా టేస్ట్ అంటాడు. మన మనుషులు ఏమంటారు? వేస్ట్ అంటారు. మనం 100 చేసి 100 పనుల్లో 99 చేసినా కూడా ఒక్కటి చేయకపోతే వేస్ట్ అంటారు. అని ప్రభువు ఏమంటారు తెలుసా? నా ప్రియమైన బిడ్డ, నువ్వు 99 చేస్తావు, ఇంకా ప్రయత్నిస్తే గెలవని దేవుడు మనకి బలపరుస్తాడు. ఆ మాటను పట్టుకోండి, ఈ మాటను వదిలేసేయండి. అది మనకు దేవుడే నేర్పేది. అందుకే మనల్ని ప్రతి చోట ఘనపరుస్తాడు. మమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాడు. మమ్మల్ని అందరూ తృణీకరించారు, ఎగతాళి చేశారు, నవ్వారు, అయినా పర్వాలేదు ప్రభా, మేము నేర్చుకున్నాం ప్రభా, మీరు మమ్మల్ని ఘనపరిచే దేవుడు. ప్రతి చోటుకి వెళ్ళినప్పుడల్లా, నెల రోజుల్లో మమ్మల్ని ఎంతగానో దేవుడు అందరికీ తెలియపరిచాడు. కొత్తింటికి వెళ్ళిన తర్వాత ఎంత గొప్ప దేవుడు, మాకు అంత అర్హత లేదు. నేను ఘనపరచడం నీ బంధువుల దగ్గర ఘనపరుస్తాడు, నీ శత్రువులు ఎదుట కూడా నేను ఘనపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 2వది అయిపోయింది. 3, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతడికి ఉత్తరం ఇచ్చేదను. ఈ మొర్ర పెట్టగా అనేది మనం బైబిల్లో చాలా చోట్ల చూస్తాం. అవునా? ప్రార్థించడము చూస్తాం, ధ్యానించడము చూస్తాం, మొర్ర పెట్టడం కూడా చూస్తాం. ఈ మొర్ర పెట్టడం ఏంటి అంటే మాట కన్నీళ్ళు, మాట ప్లస్ కన్నీళ్ళు డబల్ అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రార్థిస్తే కొన్నిసార్లు దేవాక్షరాన్ని శక్తితో నింపునైనా నాకు అది ఒక మాట. కన్నీళ్ళతో వచ్చే ప్రార్థన ఎముకలు కూడా అదిరిపోతాయి, అది డబల్ అనమాట. అంటే ఒకేసారి 2 సందేశాలని దేవుడికి పంపడమే మొర పెట్టడం. అదనమాట మొర పెట్టడం అంటే కన్నీటి ప్రార్థన, బలమైన ప్రార్థన. మొర్ర పెట్టినప్పుడంట కన్నీళ్ళని చూసి దేవుడు వెనకకు తిరగడంట. ఎందుకంటే మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడ్చావి అనుకో, దీనికి ఏం పని లేదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి కావాలని అంటారు. కానీ నువ్వు అదే పని దేవుడి దగ్గర చేయి. నేను మా ఇంట్లో అదే చేస్తాను, నేను చేసినవే మీకు చెప్తున్నాను. నేను నా భర్త బయటికి వెళ్ళగానే సమస్య నన్ను ఎవరైనా అన్నది అనుకోండి, బయటికి తాళం వేసుకొని లోపల కూర్చొని నేర్చుకుంటాను. నా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటా, అయ్యా నన్ను ఎవ్వరూ ఓదార్చరేసయ్యా, నేను ఎవరికి చెప్పుకోలేను, నా సమస్య ఎవ్వరికి అర్థం కాదేసయ్యా, నా హృదయంలో ఏముందో నా దేవుడికి ఒక్కడికే తెలుసు. ఏసయ్యా నన్ను బలపరచండి, నన్ను ఎత్తుకోండి, నా కన్నీళ్ళు తడవండి అని చాలా ఏడ్చుకుంటా. 1 గంట లోపల 2 గంటల లోపల నన్ను ఎత్తుకొని ముద్దాడుకొని ఒళ్ళో పడుకోబెట్టుకున్న సందర్భాలు కూడా నేను చూశాను దర్శనంలో. మళ్ళీ 2 గంటలకి నార్మల్ అయిపోతా. కానీ ఆ 2 గంటలు చాలా సతమతం అయిపోతా. నన్ను అర్థం చేసుకోలేసయ్య ఎవ్వరు, నాకు అంత శక్తి లేదు, నేను వాళ్ళకి చెప్పలేని విధంగా కూడా నా భావాలు ఉన్నాయి. ఏసయ్య ఎలా ప్రభు మొరపెట్టాలని నాకు ప్రార్థన నేర్పించండి, నేను నేర్చుకుంటాను. ఏసయ్య నేను ఓడిపోనేసయ్యా, నేను ఓడిపోయే క్రైస్తవురాలుగా ఉండను ప్రభు, నన్ను గెలిచే క్రైస్తవులుగా పెట్టమని అడుగుతాను. నేను నా పిల్లలు కూడా అదే చెప్తాను, అయినా మనం గెలవాలా, సమస్యలు ఎన్నైనా వస్తే గెలిచే క్రైస్తవులుగా ఉన్నప్పుడే పరలోక రాజ్యం. ప్రభువా అంటే పరలోక రాజ్యం రాదునైనా చెప్తాను.
మనం ఆ సమస్యను చూడగానే నా కర్మ ఇంతే, నా బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే, నాకెందుకు ఇచ్చాడు వీని నేను భరిస్తున్నా, ఈమెను నేను భరిస్తున్నా, పనికిమాలినోడు పుట్టాడు, పనికిమాలింది పుట్టింది అంటే అన్నీ వేస్ట్ కదా. అలాననే అనకండి. నీ దేవుడు గొప్పవాడు కనుక, జీవం కలగడం కనుక, వినగలిగిన వాడు కనుక వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమన్నది అక్కడ వాక్యం? చెవులు వినకుండా వెళ్ళిపోతాడు. ఉత్తరం ఇచ్చేదను అని ఉంది, ఇస్తాను అంటున్నాడు దేవుడు అక్కడ వాగ్దానం. మూడవది అయిపోయింది. 4 ఈ 3 పనులు మనం చేయాలి. ప్రేమించాలా, నామాన్ని ఎరగాల, మొరపెట్టితే ఏమని ఉంది అక్కడ మనకి? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. శ్రమలు ఎందుకు వస్తాయి? ఇంత బాగా ప్రేమించి కనపరిచి మొరపెట్టినా కూడా శ్రమలు వస్తున్నాయి కదా. వస్తాయా రావా? వస్తున్నాయి. మరి బిడ్డ చదువుతున్నప్పుడు పరీక్షలు ఉంటాయా ఉండయా? పరీక్ష లేకపోతే ఇప్పుడు కరోనా దయ వల్ల కేసీఆర్ పోండి అన్నాడు. కానీ దేవుడు నువ్వు 34 వచ్చినా 33 మార్కులు వచ్చినా, నువ్వు సిగరెట్ తాగినా తందనాలన్నా పరలోక రాజ్యం రా అంటాడా? రమ్మనడు. కేసీఆర్ కాదైనా ఆయన జీవం గల దేవుడు. పరలోక రాజ్యం ఇది పరిశుద్ధతతో వెళ్ళవలసిన శరీరం, పరిశుద్ధత కలిగిన ఆత్మను కలిగి వెళ్ళాలా. కేసీఆర్కి అని చెప్పేస్తాడు, తర్వాత మీకు మంచిగా ఉంటుంది. నాకు అర్థమైపోయింది, నవ్వాల్సింది లేదు, నవ్వుకుంటున్నాను. శ్రమలో నేను అతనికి తోడే ఉంటాడు. యోసేపు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, కానీ దేవుని విడిచిపెట్టాడు. ఎక్కడన్నా విడిచిపెట్టలేదు. మనకు కూడా ఎన్నో శ్రమలు వస్తాయి. మీకు ఆల్రెడీ ఒక సంఘటన చెప్పే ఉంటా. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఏ శ్రమనబ్బా ప్రభు, వెంటనే శ్రమలు తీసేయి మా ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా కదా? వెంటనే తీసేయి ప్రభు, తట్టుకోలేకపోతున్నాం. నిజమే, వెంటనే కూడా తీస్తాడు. కొన్నిసార్లు తీయడు. తెలుసా ఎందుకు తీయడు తెలుసా? ఒక మంచి సంఘటన చెప్తాను మీకు, సాదృశ్యం. ఒక రాజు అంట చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంట. ఎంతో చక్కగా పరిపాలిస్తుంటే నా రాజ్యం ఎలా ఉందని చెప్పి అలా తిరగడానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడంట అట్టా దాక్కొని అక్కడ 2 వ్యక్తులు వస్తూ ఉన్నారంట. వచ్చేటప్పటికంట పెద్ద బండరాయి తీసుకొని ఆ దారికి అడ్డంగా పెట్టేసి చెట్టు చాటుకు పోయి దాక్కున్నాడంట. ఇప్పుడు నా బిడ్డలు ఏం చేస్తారో చూద్దాము, రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు కదా, రాజును తిట్టుకోకుండా వెళ్తారా అని గమనించుకోవడానికి పక్కకెళ్ళి దాక్కున్నాడంట. దాక్కుని వెంటనే వాళ్ళు దగ్గరికి రాగానే, ఏం పనికి మన రాజురా, రాయి అడ్డంగా ఉంది, ఆ మాత్రం గమనించుకోలేరా? రాయి తీయడానికి రాదా? ఆ బట్టలు వచ్చి తీయడానికి చేత కదా అని తిట్టుకుంటా అలా వెళ్ళారంట. రాయి పక్క నుండి వెళ్ళారంట. వెళ్ళిపోయిన ఇంకెవరైనా వస్తారని గమనించాడంట. తర్వాత కాసేపటికి ఇంకొక వ్యక్తి వచ్చాడంట. ఏం పనికి మన రాజురా, రాయి అడ్డంగా ఉంటే పడిపోతుందని తెలీదా? చీకటి పడితే రాయి తట్టుకొని మూతిపళ్ళు రాలితే తెలీదా? ఏం రాజో ఏం రాజ్యమో, ఈ రాజ్యంలో నేను ఎందుకున్నానో అని ఇంకా విసుగు చెందంట. దాని మీదకి జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయాడంట, దూకుంటూ వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆయనకు దూకుడు ఎక్కువ కదా, అలా దూక్కుంటూ వెళ్ళిపోయాడంట. 3వ వ్యక్తి ఇంకొక గంటకు వచ్చాడంట. అప్పటికే చీకటి పడిపోయిందంట. చీకటి పడిపోయేసరికంట ఎద్దుల బండి మీద వస్తా ఉన్నాడంట. మరి అక్కడ రాయి ఉంది, ఈ రాయి ఉంటే నా తర్వాత వచ్చేవాడు ఇంకా చీకటి పడిపోయిందంటే తట్టుకొని పడిపోతాడని చెప్పి అతనికంటే చాలా బలమైన రాయి అంటది. బలమైన రాయి ఎంతో కష్టపడి దొరిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాడంట. అయినప్పుడు తన కష్టమంతా కూడగట్టుకొని ఆ రాయిని దొరిలించి పక్కన పడేసాడంట. అట్లా పడేసి ఇలా వచ్చేసరికంట ఆ రాయి ఎంత ఉందో ఆ రాయి కింద పెద్ద గోయి ఉందంట. ఆ గొయ్యిలో పెద్ద మూట ఉందంట. రాయి ఉంటుందో గొయ్యి కింద అంతే మూట ఉందంట. ఆ గుడ్డ మీద రాసిందంట, ఈ రాయి తీసిన వాడికే బహుమతి అని ఉందంట. ఓహో ఇదేదో బాగుందని చెప్పి ఆ మూట అంతా తీశాడంట. దాంట్లో వజ్రాలు, డబ్బులు అన్నీ ఉన్నాయంట. ఇప్పుడు అర్థమైందా ఈ వాక్యము? శ్రమలో మనకి శ్రమ వచ్చినప్పుడు తీసేయండి ప్రభు అని ఆ 2 వ్యక్తుల్లాగా ఉండకండి. నేను ఎలా గెలవాలో ప్రభు అంటే, నీకు శ్రమ ఉంది ఎంత ఉందో శ్రమ వెనకాల ఆశీర్వాదం కూడా అంతే ఉంటుంది. ఆమేన్. యోసేపు శ్రమను చూసి భయపడి పారిపోలేదు, ఎలా ఎదుర్కొన్నాడు కాబట్టి అతను ప్రధానమంత్రి అయిపోయాడు. అవునా కాదా? శ్రమ ఎంత ఉందో వెంటనే తీసేయండి ప్రభా, ఈ కష్టం తట్టుకోలేకపోతున్నా ప్రభా, ఈ సమస్యను తట్టుకోలేకపోతున్నా ప్రభా కాదు, ఎలా గెలవాలి ప్రభా ఈ సమస్య నేను యోసేపు లాగా అడగండి. అంటే ఇప్పుడు ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, ఒక ట్రాక్ లేకపోతే ట్రైన్ నడుస్తుందా? నడవదు. అలాగే అందుకే 1-2 కొరింథీయులు 1వ అధ్యాయం 1వ వాక్యంలో మాట ఉంటుంది 7 వరకు, శ్రమ ఎలాగో విస్తరిస్తూ ఉన్నదో ఆదరణ కూడా అలాగే విస్తరిస్తుందంట. అదే రైల్వే ట్రాక్ లాగా శ్రమ ఎలాగో దేవుడు నీ పక్కనే ఉండి తోడై ఉంటాడు. వాక్యం 91వ కీర్తనలో, నేను శ్రమలో నీకు తోడై ఉండి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అన్నది. అతన్ని విడిపిస్తాడంట. 5వది, అతన్ని ఖచ్చితంగా దాని నుండి విడిపిస్తాడంట. ఎందుకంటే మొదటే చెప్పాను, ఆ తల్లిని బిడ్డని విడిపించ
విడిపించాడా లేదా ఆ అబ్బాయి చేతి నుండి? మనని ప్రతి పరిస్థితులను కూడా విడిపించగల దేవుడు. ఎందుకంటే పరిస్థితిని చూసి పారిపోకండి. నా భర్తకి ఇప్పుడు బాగలేక వచ్చానని ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకుంటున్నా. హాస్పిటల్ అన్న వచ్చేసాడు. ఒక పాట గుర్తొస్తా ఉంది, నా నీతి సూర్యుడలో ఒక పాట, మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఈ ఒక్క లైన్నే కొన్ని 100 సార్లు పాడుకునే నేను. నాకు పాట మొత్తం గుర్తు రాలేదు. ఈ ఒక్క లైనే అక్కడ చూస్తా ఉన్న హాస్పిటల్లో సిలువ కనపడుతుంది, లైన్ గుర్తొస్తుంది. అంటే నేను ఆ పాటను ముందుగానే నా హృదయంలో నింపేసుకుని అనుభవించా. ఈ పాట నా కోసమే రాస్తావు ప్రభువా, లేదంటే నేను బలపడదని కాదేమో అని ప్రతిసారి అనుకుంటా. నాకు నచ్చిన పాటలు వచ్చినప్పుడు, మేలుకై సమస్తమును జరిగిస్తున్నప్పుడు ప్రభువా నేను భయపడిన అవసరం లేదని అన్న ప్రార్థన చేస్తుంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అడ్మిట్ అవ్వాల్సిన వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తెలుసా? అడ్మిట్ అవ్వమని ఇక్కడికి తీసుకొని వచ్చారు. అడ్మిట్ అవ్వలేదు, బాగా అయిపోయి ఇక్కడ మీ సన్నిధిలో కూర్చోనున్నాం. మేము శ్రమలో విడిపించాడా లేదా మమ్మల్ని? గొప్ప చేస్తున్నంట దేవుడు, మామూలుగా పెట్టాడంట. ఏదో ఉత్తుగా నేను అనురాధ ఉత్తుకి మోహన్ కాదంట. నేను అనేకులు ఎదుట అనేకుల నిన్ను నిందించే వారి దగ్గరే, నిన్ను తృణీకరించే వారి దగ్గరే, నువ్వు వేస్ట్ అనే దగ్గరే దేవుడు నిన్ను గొప్ప చేసి నిలబెట్టాడంట. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఆ దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదనంట. ఎంత మంచి దేవుడు కదా! చచ్చిపోతున్న వాళ్ళని కూడా బ్రతికించి దీర్ఘాయువునిచ్చే దేవుడు అంట. నా కుటుంబంలోనే అదే జరిగింది. నేను అడిగాను, యేసయ్య నాకేదో భిక్షగా ప్రభు హిజ్కియాకి ఇచ్చినట్టు 15 సంవత్సరాలు వద్దు ప్రభు, నాకు దీర్ఘాయువు నా భర్తకు దయచేయండి. నాకు అంత భిక్ష వద్దు ప్రభు, నీకోసం నేను నిలబడతాను ప్రభు, దీర్ఘాయువుని ఇవ్వండి. ఈ శరీరము ఆత్మని సన్నిధిలో నిలబడి అనేకులకు వాక్యం చెప్పాలి ప్రభు, మేము బలపడద్దు, అనేకులను బలపరచాలి ప్రభు అని అడిగాను. దీర్ఘాయువుని ఇచ్చాను నాకు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. మన కుటుంబంలో కూడా ఏ స్థితిలో మీరు చచ్చిపోయి ఉన్నారో, ఏ బలహీన స్థితిలో పడిపోయి ఉన్నారో, దాంట్లో నాకు దీర్ఘాయువు దయచేయండి అన్నప్పుడు అడగండి దేవుణ్ణి. మన శరీరంలో ఏదైతే అవయవం బలహీనంగా ఉందో ప్రభా, దాన్ని దీర్ఘాయువుతో నింపండి ప్రభా. ఈ క్షణమే నన్ను బలపరచండి ప్రభా. డాక్టర్లు బలపరచరు, మనుషులు బలపరచరు, మెడిసిన్స్ బలపరచవు. ఒక దైవజనుడు నాతో చెప్పాడు, అనురాధ నువ్వు ఎప్పుడైతే మాత్ర వేసుకుంటావో అది మాత్ర వరకే పనిచేస్తుంది, కానీ నువ్వు ప్రార్థన చేసుకున్నాడు ఏమని అంకులని అడిగాను. అప్పుడు వెంటనే ఏం చెప్పాడు, ప్రభా ఈ మాత్రలో ఈ పదార్థంలో నీ పరమార్థాన్ని కలపండి ప్రభు అని అడగాలంట. మనం మాత్ర వేసుకుంటున్నాం, గోళీ వేసుకుంటున్నాం, ఈ గోళీలో నీ పరమార్థాన్ని కలపండి యేసయ్య, అప్పుడు నా అవయవానికి జీవం వస్తుంది ప్రభా, అప్పుడు నేను బ్రతుకుతాను ప్రభా. ఉత్తమ మెడిసిన్ వేసుకుని ఎంతోమంది చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఆ పరమార్థం అని యేసయ్యని కలుపుకుంటే, ఆ జీవాన్ని కలుపుకుంటే, ఆ బలాన్ని తీసుకుంటే, మన అన్నంలో బలం లేదు అంతా కల్తీ, కానీ యేసయ్యలో ఏ కల్తీ లేదు, అది తీసుకోమంటున్నాడు దేవుడు. అదే ఆ దైవజుడు నాకు చెప్పాడు. అప్పుడు ఏ మాత్రం వేసుకునేసయ్యా ఈ గోళీలో నీ పరమార్థాన్ని కలపండి యేసయ్య, నాకు ఆ జీవం వస్తుంది అనుకుంటా. మనకు జ్వరం వస్తే అట్ట ఇట్లా వెళ్ళిపోతుంది, కానీ ఏదియో ఎంత మాత్రమో అక్కడ వాక్యం ఉంది, హాని చేయదండి. మనం భయపడవలసిన లేదు. కానీ అన్న దగ్గర ఎక్కడో హాని ఉంటుందని గుర్తుపెట్టుకోండి. బైబిల్లో కానీ అని ఎక్కడైనా మీకు వాక్యం వచ్చిన తర్వాత హాని ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదేం కాదులే, ఆ చిన్నదేలే, చేస్తే ఏం కాదులే అనుకుంటాం. తర్వాత హాని అనేది జాగ్రత్తగా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండి కాని దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో చెప్పేది అదే దేవుడు. అదేం కాదని పొరపాటుగా వెళ్ళకండి. దీర్ఘాయువుని ఇచ్చిన దేవుడు, ఎందుకంటే నీకు ఇచ్చిన జీవము దేవుడిది. దేవుడి కోసం బ్రతకాలా లేదా? ఆ ఇచ్చాలే బాగైపోయి నేను వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళకూడదు. ప్రభా ఈ శరీరాన్ని సేవలు ఎలా వాడుకోవాలో ప్రభా, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఆర్థిక స్థితిని బట్టి, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నేను ఎలా బలపడాలో ప్రభా దేవుడిని అడగండి. ఆ లాస్ట్ది 7వది, నా రక్షణ అతనికి చూపించను. ఎలా చూపిస్తాడు దేవుడు రక్షణని? అలా ప్రభువా నన్ను రక్షించవు, కాపాడుని మొదట్లో మనం అడుగుతాం యేసయ్యని నమ్మిన కొత్తలో ఉన్నా, అది రక్షణ. నా భర్త విషయంలో జరిగిన సంఘటనే చెప్తున్నా. ఈ వాగ్దానం నాకు వచ్చింది, దీర్ఘాయునిస్తున్నాడు, నా రక్షణ అతనికి చూపించేదనంటే ప్రభువా అతనికి రక్షణ ఉంది కదా, నువ్వు మళ్ళీ రక్షించేది ఏంటి? నాకు అర్థం కాలేదు, అసలు చాలా రోజులు అర్థం కాలేదు. రక్షణ ఉన్న తర్వాత కూడా రక్షణ ఎలా చూపెడతావు ప్రభువా, ఎలా అర్థం చేసుకోవాలో ప్రభువా అని చాలా రోజులు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది. కొన్ని రోజుల పరిశుద్ధాత్మ దేవుడు చదువుతూ ఉంటే అర్థమైంది. రక్షణ అంటే ఇప్పుడు బాగైపోయి స్థిరపడిపోయి ఆర్థికంగా నిలబడిపోయి శరీరం వచ్చి ఆరోగ్యం వచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెంటకి వెళ్తే దేవుడు ఎన్నిసార్లు రిపేర్ చేస్తాడు పాపం. ఎన్నిసార్లు రిపేర్ అయిన దాన్ని రిపేర్ చేస్తా, బాగైపోయిన దాన్ని రిపేర్ చేస్తా ఉంటే పనికి వస్తుందా? దేనికి పనికిరాదు కదా. ఒక మంచి కార్ని రిపేర్ చేసి నీకు దేవుడు ఇచ్చాడు వాడుకోమని, నువ్వు మళ్ళా ప్రతిసారి గుద్ది దాన్ని పాడు చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే నడుస్తుందా?
తుప్పు పట్టిపోతుంది, పనికిరాదు. అందుకే ప్రభువా దీన్ని ఎలా కాపాడుకోవాలని దేవుణ్ణి అడగండి రక్షణని. ప్రభువా నువ్వు ఇచ్చిన రక్షణ ఉచితం. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి కార్డు ఊరికే ఇచ్చేస్తాం, డబ్బులకు ఇస్తామా? పెళ్లి కార్డు ఉచితం, కానీ పెళ్లికి వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళి ఎంత ఘనంగా వెళ్తాం, మనం ఎంత చక్కగా రెడీ అవుతాం. మనం కూడా అంతే, రక్షణ ఉచితం. కానీ పరలోకం వెళ్ళాలంటే చాలా వస్త్రాలు కావాలా. పరిశుద్ధ వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము, ఆనంద వస్త్రము, ప్రార్థన వస్త్రము, స్తుతి వస్త్రము, మంచి మాట అనే వస్త్రము, మంచి వినగలిచమైన వస్త్రము. ఈ వస్త్రాలు కాదు, పరిశుద్ధమైన వస్త్రాలు పొందుకున్నప్పుడే రక్షణతో అక్కడికి వెళ్తావు. నా ప్రియమైన బిడ్డ, నువ్వు రక్షణ రక్షణ అని చెప్పి అక్కడే ఆగిపోయి ఎల్కేజీలో నీ వస్త్రాలు ఏవే పరలోక రాజ్యంలో అడుగుతా నువ్వు ఏం సమాధానం చెప్తావు? మనమే క్వశ్చన్ వేసుకుందాం. అవునా? అప్పుడు అర్థమైంది నాకు, నా రక్షణ అతనికి చూపించదను. ఇప్పుడు మీకు మీరే అనుకోండి, హృదయంలో ఎంత బాగుంటుందన్నమాట. ప్రభు నీ రక్షణని నాకు చూపిస్తావా? ఎలా ప్రభు? మన పరిస్థితులను బట్టి చూపెడతాడు, ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో దేవుడు చెప్తాడు. అది చూపెట్టడం అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో, 4 మాటలు మాట్లాడే దగ్గర ఒక్క మాటే మాట్లాడు, ఆ ఒక్క మాట దేవుడితో మాట్లాడు. నలుగురు కూర్చునే దగ్గర ఒక్కదానివే కూర్చో, లేదంటే చెడ్డ మాటలు ఎక్కువైపోతే ఆ ఒక్కదానికి దేవుడితో కూర్చోడానికి ప్రయత్నించి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యం వినడానికి చాలా ఇష్టపడతా, వాక్యం నేను ఎన్నో నేర్చుకుంటా, బలపడతా, పాటలు వింటా, చాలా నేర్చుకుంటా. నా కోసమే రాసావు ప్రభా, నా కోసమే ఈ వాక్యం ప్రభా. మనకు చెప్పిన వాక్యమే ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఇంకొకసారి చెప్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? మళ్ళీ ఇదే వాక్యమా అనుకుంటామా లేదా? మళ్ళీ బిర్యానీ పెడితే తింటున్నావు కదా, మళ్ళీ ఇదే వాక్యం చెప్తే ఎందుకు వినవు? ఈ వాక్యము నీకు ఎంతో అవసరం కాబట్టి దేవుడు ఆ వాక్యాన్ని దగ్గరికి పదే పదే తీసుకొచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. ఈ 91వ కీర్తన ఎన్నోసార్లు మనం వినుంటూ చదువుకుంటాం. పదే 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 ఈ వాక్యం నీకు రిపీట్ అవుతుంది అంటే ఇది నీకు ఎంతో అవసరం. ఎక్కడో నీ జీవితానికి యూటర్న్ లాగా అనమాట, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం 3 పనులు చేస్తే దేవుడు ఎన్ని పనులు చేస్తున్నాడు మనకి? ఇప్పుడు మీరు చూడండి, ప్రేమిస్తే తప్పిస్తుందండి ఒకటి, రెండవది నామాన్ని ఎరిగితే ఘనపరుస్తుంది, మొరపెడితే ఉత్తరం ఇస్తాడు. ఈ 3 మనం చేస్తే 7 చేస్తుంది. తప్పిస్తాడు ఒకటి, ఘనపరుస్తాడు, ఉత్తరం ఇస్తాడు, శ్రమలో తోడై ఉంటాడు, విడిపించి గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు, నా రక్షణ అతనికి చూపెడతాడు. ఎంత మంచి వాగ్దానం కదా. మనం చేయాల్సిన 3 తప్పిపోతున్నాం. ప్రేమించలేం సరిగా, ఘనపరచలేం సరిగా, మొరపెట్టడం మాత్రం మొరపెడతాం. సమస్య వస్తుంది కదా, మొరపెడతాం. కానీ వెనకయ్యే అనమాట, ప్రేమించండి ప్రభువా, నేను ఎలా ప్రేమించాలో నా కుటుంబానికి నేర్పించండిగా, నా బిడ్డలు నాకంటే ఘనంగా ప్రేమించాలేసయ్యా, నీ నామాన్ని ప్రతి చోట ఘనపరచాలేసయ్యా, ఏమాత్రం తగ్గకూడదేసయ్యా. ప్రభువా, మొరపెట్టే విధంగా నా బిడ్డలకి కన్నీటి ప్రార్థన నేర్పించమని అడగండి దేవుని. ఈ 3 మనం చేస్తుంటే ఏ పనులు దేవుడు మన జీవితంలో చేస్తున్నాం. ఈ కొద్ది వాక్యాన్ని యేసు పరిశుద్ధ నామములో దీవించును గాక. ఆమేన్.